Dear students, welcome to online class. Okay, next one. Outer orbital complexes and high spin complexes. Outer orbital complexes లో మనం హై స్పిన్ కాంప్లెక్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయని దీని యొక్క కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూస్తాం. ఓకే, ఇన్ దీస్ కాంప్లెక్సెస్ స్మాల్ ఎస్ అండ్ స్మాల్ పీ బ్లాక్ యాజ్ వెల్ యాజ్ డి ఆర్బిటల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ hybridization belong to the highest quantum number in these complexes. అంటే మనం ఎస్ బ్లాక్ కానీ పీ బ్లాక్ కానీ డి బ్లాక్ ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతే దానికి హైయెస్ట్ క్వాంటమ్ నెంబర్ అనేది మనం ఎంతో రిప్రజెంటేషన్ చేస్తాం. outer orbitals or nd orbitals are involved in hybridization. The complexes will be paramagnetic. These complexes are called high spin or spin free complexes. అంటే outer orbitals లేదా బాహ్య స్థితిలో ఉన్న ఆర్బిటాల్లు లేదా ఎన్డి ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్. అంటే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ జరిగి ఇది అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది పారామాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే దీస్ కాంప్లెక్సెస్, ఇటువంటి ఎగ్జిబిట్ చేసే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని దీస్ కాంప్లెక్సెస్ ఆర్ కాల్డ్ హై స్పిన్ ఆర్ స్పిన్ ఫ్రీ కాంప్లెక్సెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ COF6 మనం హెక్సాఫ్లోరైడ్ కార్బనల్ కాంపౌండ్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ షో దట్ COF6 కాంప్లెక్స్ హ్యాస్ పారామాగ్నెటిక్ క్యారెక్టర్ కరస్పాండ్స్ టు ది ప్రజెన్స్ ఆఫ్ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 3D ఆర్బిటాల్స్. ఓకే, మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ కనుక COF6 మాలిక్యూల్స్ కనుక ఇవ్వాలనుకోండి, అది మనకి పారామాగ్నెటిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, అంటే 6 మనకి లైగెండ్స్ అనేవి మధ్యలో మనకి మెటల్ అనేది ఉంటుంది, చుట్టూ లైగెండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అంటే 6 లైగెండ్స్ అనేవి ఉంటాయి, 4 మాత్రం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, దస్ టు గెట్ 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ నాన్ ఆఫ్ ది 3D ఆర్బిటాల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్. మనకి 3D ఆర్బిటాల్ అనేది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్ట్ దట్ ఫ్లోరైడ్ అయాన్ ఈజ్ ఏ వీక్ లైగెండ్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్ట్ దట్ ఫ్లోరైడ్ అయాన్ ఈజ్ ఏ వీక్ లైగెండ్. ఫ్లోరిన్ అనేది ఒక బలహీన లైగెండ్ అని చెప్తాం. అండ్ కెనాట్ ఫోర్స్ ద pairing up of electrons against Hund's rule. So that 4D orbitals are involved in hybridization. 4D orbitals are outer orbitals involved in hybridization. ఓకే, 4D ఆర్బిటాల్స్ అనేవి అవుటర్ ఆర్బిటాల్స్లో మనకి హైబ్రిడైజేషన్ని చూపిస్తాయి ఈ వీక్ లైగెండ్లో. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కోబాల్ట్ ఈజ్ 27. ఓకే, argon to represent the electronic configuration, argon 3d7 and 4s2 4p0 and CO+3 oxidation and -+3 కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ మనం తీద్దాం, 3d6 4s0 4p0 4d0. ఓకే, లెట్స్ సీ the excited and outermost configuration of CO+3 state. Okay, these are represented with the diagram CO+3. Okay, CO 1 2 3 4 5 6. Okay, there are sp3d2 hybridization. They are having sp3d2 hybridization. Thus resulting sp3d2 orbitals are occupied by the electron pairs donated by 6 ligands molecules, each donating 1 lone pair. Thus resulting sp3d2 orbitals are occupied by sp3d2 3 shells. 1 spd shells are paired electron pairs donated by 6 ligands molecule.
Okay, each donating one lone pair. Okay, 6 there are these are 3D ikkada same 3D next 4s 4p 4d. Okay, ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి ఈ sp3d2 లో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి 6 లైగెండ్స్ అనేవి పేరెత్తుతున్నాయి 1 2 3 4 5 6. ఓకే, 6 లైగెండ్స్ అనేవి దీంట్లో రిప్రజెంటేషన్ చేస్తున్నాయండి. ఓకే, ఇలాగా చేసిన తర్వాత ఓకే ఇది ఏంటి sp3d2 హైబ్రిడైజేషన్ని కంపల్సరీ కలిగి ఉంటుంది అప్రోచింగ్ ఆఫ్ లైగెండ్స్. ఓకే, లైగెండ్స్ అనేవి దీంట్లో చూపిన విధంగా ఇలా అప్రోచ్ అవుతున్నాయని మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ sp3d2 hybridization leads to octahedral geometry. The complex COF6-3 will be octahedral in shape. The complex metal ion has +1 unpaired electrons. It must be paramagnetic in nature. sp3d2 హైబ్రిడైజేషన్ అనేది మనకి ఆక్టాహెడ్రల్ జియోమెట్రీని కలిగి ఉంటుంది. ఓకే, COF6-3 కాంప్లెక్స్ అనేది ఆక్టాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉండి దాంట్లో మెటల్ అయాన్స్ అనేవి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. మెటల్ అయాన్స్ అనేవి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. ఇట్ మస్ట్ బి పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. అంటే ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి కలిగి ఉండడం వల్ల ఈ ఆక్టాహెడ్రల్ COF6-3 కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ అండి. ఇది CO, ఇది చుట్టూ 6 లైగెండ్స్ ఆర్ దేర్, 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ డ్యూ టు ఎగ్జిబిట్ హ్యావింగ్ ఆక్టాహెడ్రల్ ఇన్ షేప్. ఆక్టాహెడ్రల్ షేప్ని మనకి కలిగి ఉండడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ టేకెన్ అనదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ iron NH3 into 6 into +2 hexa ammonia iron. Okay, iron 2 physical experiment shows that FeNH3 6 + 2 complex has paramagnetic character, corresponds to the presence of 4 unpaired electrons in 3D orbitals. Thus to get 6 hybrid orbitals, none of the 3D orbitals ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్. మనం ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ కనుక మనం దీంట్లో చూసినట్లయితే హెక్సా అమ్మోనియా ఐరన్ +2 కాంప్లెక్స్ యాజ్ పారామాగ్నెటిక్ క్యారెక్టర్ కరస్పాండ్స్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. దీంట్లో 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లైగెండ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నన్ ఆఫ్ ది 3D orbitals is involved in hybridization. This is also fact that the ammonia is a weak ligand. Ammonia are mainly weak ligand and cannot force the pairing up of electrons against Hund's rule. ఇది హున్స్ రూల్ని కలిగి ఉంటుందండి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్ట్ దట్ ది అమ్మోనియా ఈజ్ ఏ వెయిక్ లైగెండ్. ఫ్లోరిన్ లాగే అమ్మోనియా కూడా మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూపించిన విధంగా COF6 అయాన్ అనేది దీంట్లో అమ్మోనియా వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్లో అమ్మోనియా అనేది మనకి 4D ఆర్బిటల్స్ ఆర్ అవుటర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్. సేమ్ దానిలాగే ఉంటుంది ఇది కూడా. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐరన్ 26. దీస్ ఆర్ రిప్రజెంటేటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఆర్గాన్ 18 3D6 4s2 4p0. Fe+2 ఆర్గాన్ +2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనకి 3D6 4s0 4p0 4d0. దీస్ ఆర్ ఆల్సో having sp3d2 hybridization. Okay, the resulting sp3d2 hybrid orbitals are occupied by electron pairs donated by 6 ligands molecule, each ligand donating 1 lone pair of electrons. The resulting sp3d2 hybrid orbitals are occupied by electron pairs donated by 6 ligands molecule, each ligands donating 1 lone pair of electrons. Iron hexa ammonia iron +2 represented with argon 3d6 4s0 4p0 4d0.
6 weak ligands are available, then replaced with 4s0, 4p0 and 4p0 orbitals. Okay, like ammonia 1, 2, 3. Okay, 4, 5, 6. These are exhibit having sp3d2 hybridization. sp3d2 hybridization leads to octahedral geometry. The complex iron hexammonia iron plus 2 will be in octahedral shape. The complex metal ion has 4 unpaired electrons. sp3d2 hybridization leads to octahedral geometry. ఇది కూడా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. జియోమెట్రీగా పరంగా మనం చూపించినట్లయితే ద కాంప్లెక్స్ హెక్సామోనియా ఐరన్ ప్లస్ 2 will be in octahedral shape. The complex metal ion has 4 unpaired electrons. The complex metal ion has 4 unpaired electrons. Hence it must be paramagnetic in nature. పారాయస్కాంత ధర్మాన్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. Explain about crystal field theory and its limitations and crystal field splitting in octahedral and tetrahedral complexes. మనం లాంగ్ ఆన్సర్స్ కనుక చూసినట్లయితే సిఎస్టి థియరీ, సిఎస్ఎఫ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీని మనకి ఎలా ఉంటుంది, దీంట్లో మాలిక్యూల్స్ అనేవి ఎలా ఎగ్జిబిట్ అవుతాయి అండ్ ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ జియోమెట్రీని మనం చూడాలని చెప్తామంట. అంటే ఎలా చూపిస్తామో మనం ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తామండి. ఓకే, crystal field theory. The crystal field theory is very much different from valency bond theory. According to valency bond theory, bonding between the metal ion and the ligand is purely covalent, while according to crystal field theory, the interaction between the metal ion and ligands, both of which act as point charges, is purely electrostatic. Okay, according to crystal field theory, the metal ion is situated in electric field ligands. The ligands which are negatively charged or neutral molecules can donate an electron pair to the metal ion and produce an electric field. ఓకే, క్రిస్టల్ ఫీల్డ్ థియరీని జిహెచ్ లెక్ అండ్ బిహెచ్ బెంతమ్ అనే సైంటిస్టులు కనుగొనడం జరిగింది. ఓకే, ద ఐడెంటిఫైడ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇన్ జిహెచ్ లెక్ అండ్ బెంతమ్ ఆర్ సైంటిస్ట్. Okay, the crystal field theory is very much different from valency bond theory. ఓకే, మనం బ్యాలెన్సీ బాండ్ థియరీ కనుక చూసుకున్నట్లయితే అది పోలి ఉంటుందండి. అంటే బ్యాలెన్సీ బాండ్ థియరీ కన్నా మంచి రిప్రజెంటేషన్ అనేది మనం క్రిస్టల్ ఫీల్డ్ థియరీలోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అకార్డింగ్ టు బ్యాలెన్సీ బాండ్ థియరీ, బాండింగ్ బిట్వీన్ ద మెటల్ అయాన్ అండ్ ది లైగాండ్ ఈజ్ ప్యూర్లీ కోవలెంట్. బాండింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బాండింగ్ బిట్వీన్ ద మెటల్ అయాన్ అండ్ ది లైగాండ్ ఈజ్ ప్యూర్లీ కోవలెంట్. While according to crystal field theory, the interaction between the metal ion and ligands, both of which act as point charges, is purely electrostatic. మనం దీన్ని కనుక మనం చూసామనుకోండి, బ్యాలెన్సీ బాండ్ థియరీ కన్నా క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మనకి లైగాండ్స్ అనేవి ఒక ప్యూర్ ఫార్మేషన్లో కోవలెంట్ బాండ్స్ కింద అమరు ఉంటాయి. నెక్స్ట్, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది ఇంట్రాక్షన్ బిట్వీన్ మెటల్ అయాన్ అండ్ లైగాండ్స్. మనకి మెటల్ అయాన్కి లైగాండ్స్కి మధ్య ఇంట్రాక్షన్స్ అనేవి జరుగుతుంది. బోత్ ఆఫ్ విచ్ యాక్ట్ యాజ్ పాయింట్ చార్జెస్ ఈజ్ ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్. These are mainly advantage of electrostatic. These are metal or ligands interacts of the metals is purely electrostatic. Point charges are available, act as point charges. According to crystal field theory, the metal ion is situated in an electric field ligands. దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పరంగా మనకి ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. దీంట్లో లైగాండ్స్ అనేవి నెగిటివ్ ఛార్జింగ్ ధనావేశంను కలిగి ఉంటాయి. న్యూట్రల్ మాలిక్యూల్స్ అనేవి క్యాన్ డొనేట్ యాన్ ఎలక్ట్రాన్ పేర్. ఏదైనా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడానికి మనకి అవైలబుల్గా ఉంటుంది. టు ద మెటల్ అయాన్
and produce an electric field. Thus it is the mainly thing అండి. అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కనుక చూసినట్లయితే మెటల్ అయాన్ అనేది మనం ఎలక్ట్రోఫీల్డ్ లైగెండ్స్ అనేవి స్విచ్ అవి దాని యొక్క అని ఎగ్జిబిట్ చేస్తుంది, అంటే ఎగ్జైటెడ్ స్టేట్కి అవుతుంది, గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్స్. ఓకే, ద లైగెండ్స్ విచ్ ఆర్ నెగిటివ్లీ, లైగెండ్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటే న్యూట్రల్ మాలిక్యూల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని అంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఇవ్వడానికి దోహదపడుతుంది అన్నమాట. ఓకే, అండ్ thus it is the interactions of the d orbitals of a metal with ligands surrounding the metal produces crystal field effects. Interactions of the d orbitals a metal with ligands surrounding the metal produces crystal field effects. దీంట్లో ఇంట్రాక్షన్స్ జరిగిన తర్వాత డి ఆర్బిటాల్స్లోనండి మనకి మెటల్ విత్ లైగెండ్స్ అనేవి సరౌండింగ్ ద మెటల్ ప్రొడ్యూసెస్ క్రిస్టల్ ఫీల్డ్ ఎఫెక్ట్స్, అంటే సమ్ క్రిస్టల్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. The 5 d orbitals are 3, namely dxy, dyz and dzx have maximum electron density. దీంట్లో 5 ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. అవి మనం ఎస్బిడిఎఫ్ ఎలా చెప్తున్నాం అలా చెప్తామట, అలా రిప్రజెంటేషన్ చేస్తాం. R3 are mainly named as dxy, dyz and dzx have maximum electron density directed between the xyz axis. The set of these 3 orbitals is collectively known as T2z orbitals. దీంట్లో 5d ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి. దాన్ని ఎలా రిప్రజెంటేషన్ చేసామండి, dxy, dyz and dzx have maximum electron density directed between the xyz axis. అంటే ఈ సెట్ని ద సెట్ ఆఫ్ దీస్ 3 ఆర్బిటాల్స్ ఈజ్ కలెక్టివ్లీ నోన్ యాజ్ T2z ఆర్బిటాల్స్. అంటే ఎక్స్, వై, జెడ్ ఇటువంటి వాటిని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే T2z ఆర్బిటాల్స్ కింద రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, అంటే దీంట్లో మనం 2 సెట్స్ కూడా ఉంటుందండి. అంటే T2z సెట్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈజీ సెట్ ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్కి ఎలా రీచ్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఇది ఎలా అవుతుందో అలా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతాయి. దీన్ని బట్టి మనం dxy అండ్ dyz ఇవన్నీ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, మనకి 2 సెట్స్ అన్నాను కదా, మనకి ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ T2z ఆర్బిటాల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఓకే, ఎలా చెప్పాను ఇక్కడ సమ్ చూసామనుకోండి, అంటే T2z ఆర్బిటాల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, ఈజీ ఆర్బిటాల్స్. ఇవి 2 సెట్స్ మనకి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, 2 సెట్స్ మనకి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం ఎలా చెప్తాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇలా చూపించినట్లయితే మనకి ఏమొస్తుందండి, మనం ఇందాక చెప్పాను కదా T2z నెక్స్ట్ ఈజీ ఇలా మనకి వస్తుంది. అంటే సమ్ ఆర్ మెయిన్లీ అంటే dxy, dyz అండ్ dzx, అంటే ఇది xyz యాక్సిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమొస్తుంది, ఇది T2z ఆర్బిటాల్స్ అని చెప్తున్నాం, ఇక్కడ T2z ఆర్బిటాల్స్. ఓకే, నెక్స్ట్ వన్ the dzx orbitals has maximum electron density along the z axis while the dx y orbitals, while the
dx square y square orbitals, dx square y square and x-axis and y-axis. These are known as easy orbitals. These are known as easy orbitals. The mainly. Okay, next one ఇలా మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెట్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఈ డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకేమున్నాయి, ఫస్ట్ ఈజీ సెట్ అని చెప్పాను నేను. ఓకే, కింద ఇచ్చిన ఆర్బిటాల్స్ కనుక మనం చూస్తే dxy, నెక్స్ట్ dyz అండ్ dzx. ఇక్కడ చూస్తే ఏంటి, ఓవర్లాపింగ్ టు ద ఆర్బిటల్స్ అనేవి ఎలా ఓవర్లాప్ అవుతున్నాయో మనకి కన్సిడర్ చేయబడింది. xy గనక xyz అనుకున్నాం అనుకోండి, సమ్ ఇలా మాలిక్యూల్స్ ఇలా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా మనకి మాలిక్యూల్స్ అనేవి అరౌండ్ చేయడం జరుగుతుంది. ఓకే, అరౌండ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ dx square y square అండ్ z square కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ప్రతి మాలిక్యూలు అనేది అంటే సమ్ ఇలా అవుతుంది మనకి, లైక్ ఇలాగ వస్తుంది అనుకోండి మాలిక్యూల్ అనేది. ఇలా మనకి డి ఆర్బిటాల్స్ అనేవి తీసుకున్నాం, ఇక్కడ వై యాక్సిస్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్. దీని మీద మనకి ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందో మనం చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి చూసామనుకోండి, ఇలా మనకి ఓవర్లాపింగ్ అనేది సంథింగ్ ఇలా మనకి జరుగుతుంది. దీనికి మధ్య ఓన్లీ ఈ సిగ్మా బాండ్ మాత్రమే ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది ఆర్బిటాల్స్ అండి మెయిన్లీ. ఓకే, నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కనుక మనం ప్రతిదీ చూస్తాం. In every free metal ions, the 5d orbitals have the same energy, that is they are degenerate equal orbitals. అంటే ఎవ్రీ ఫ్రీ మెటల్ అయాన్ అనేది 5d ఆర్బిటాల్స్ని కలిగి ఉంటుంది. హ్యావ్ ద సేమ్ ఎనర్జీ, దట్ ఈస్ దే ఆర్ డీజనరేట్ ఈక్వల్ ఆర్బిటాల్స్. దే ఆర్ డీజనరేట్ ఈక్వల్ ఆర్బిటాల్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, అంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అని చెప్తున్నాం. ఏంటి డీజనరేట్ ఆర్బిటాల్స్? మనకి ఫ్రీ మెటల్ అయాన్స్ 5d ఆర్బిటాల్స్లోకి వెళ్ళి సేమ్ ఎనర్జీని ఆక్యుపై చేస్తుంది. దాన్ని డీజనరేట్ ఈక్వల్ ఆర్బిటాల్స్ అని చెప్తాం. హౌఎవర్ ఆన్ ద అప్రోచ్ of the ligands, the d electrons will be repelled by the lone pairs of the ligands, leading to increase in energy level of the d orbitals. అంటే మనకి ఎనర్జీ అనేది మనకి అప్రోచ్ అయినప్పుడు, ఓకే, మనకి ఎనర్జీ అనేది అప్రోచ్ అవుతున్నప్పుడు లైగెండ్స్తో d electrons will be repelled by the lone pairs of the, leading to increase in energy level of d orbitals. ఎనర్జీ లెవెల్ అనేది దీనికి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి thus under the influence of the ligands, the 5 degenerate d orbitals of the metal ion will be split into 2 groups. దీన్ని మనం ఇన్ఫ్లుయెన్స్గా చూసుకున్నట్లయితే the 5 degenerate orbitals of the metal ion will be split into 2 groups. మనకి స్ప్లిట్ అవుతున్నాయి, 2 గ్రూప్స్ కింద మనకి స్ప్లిట్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ d orbitals of the will be split into, ఓకేనా, స్ప్లిట్ ఇంటూ d ఆర్బిటాల్స్ కింద ఉంటుంది. అంటే దస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది లైగెండ్స్
degenerate orbitals of the metal ion will split into two groups or different energy. Two groups కూడా different energyని బేస్ అవుతాయి. This effect is known as crystal field splitting or energy level splittings. అంటే ఈ 5 degenerate orbitals కూడా మనకి టూ గ్రూప్స్ కింద మనకి స్ప్లిట్ అవుతే దాంట్లో ఎనర్జీ అనేది డిఫరెంట్ ఎనర్జీ కింద బేస్ అవుతుంది. ఓకే, దిస్ ఎఫెక్ట్ ఈజ్ నౌన్ యాజ్ crystal field splitting, energy level splitting. Limitations of crystal field theory: the assumption that the interaction between metal and ligand is purely electrostatic cannot be said to be very realistic. ఓకే, దీంట్లో ఇంట్రాక్షన్స్ అనేవి మెటల్కి లైగండ్కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇది ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఎందుకు అవుతుందో మనకి దీన్ని వివరించడం జరగలేదు. దిస్ థియరీ టేక్స్ ఓన్లీ d ఆర్బిటాల్స్ ఆఫ్ సెంట్రల్ యాటమ్ ఇంటూ అకౌంట్. ద s and p ఆర్బిటాల్స్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ స్టడీ. అంటే ఏం చేయట్లేదు, d ఆర్బిటాల్స్ అనేవి సెంట్రల్ యాటమ్ యొక్క అకౌంట్కి అంటే s అండ్ p బ్లాక్ ఆర్బిటాల్స్కి ఎలా కన్సిడర్ చేస్తున్నాయో వివరించలేదు. The theory fails to explain the behavior of certain metals which cause large splitting while others show small splitting. For example, the theory has no explanation as to why H2O is a stronger ligand as compared to OH-. The theory fails to explain the behavior of certain metals which cause large splitting while others show small splitting. For example, the theory has no explanation as to why H2O stronger ligand as compared to OH-. H2O and OH- లైగండ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. ఈ స్ప్లిట్టింగ్ అనేది స్మాల్ స్ప్లిట్టింగ్ అనేది సర్టెన్ మెటల్స్లో మనకి ఎలా జరుగుతాయో వివరించలేదు అనమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇది ఎక్స్ప్లెనేషన్లో మనకు చూపించలేదు అనమాట. సో అది స్ట్రాంగ్ బేస్ లైగండ్ అనేది ఎలా కంపేర్ అవుతుందో. ఓకే, నెక్స్ట్ వన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఓకే, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ మనం చూద్దాం. ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ద 6 ligands approaches the metal ion along the axis of the coordinate system. In octahedral complexes, the 6 ligands approach the metal ion along the axis of the coordinate system. Now, since 2 of these d orbitals that are easy orbitals, octahedral కాంప్లెక్స్లో సమ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం అనుకోండి. దీంట్లో 6 ligands అనేవి అప్రోచ్ అవుతాయి మెటల్ అయాన్కి అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, నౌ దీంట్లో 2 d ఆర్బిటాల్స్ కనుక తీసుకుంటే ఈజీ ఆర్బిటాల్ ఉంటుంది, T2z ఉంటుంది. అంటే ఓరియంటెడ్ అలాంగ్ ద యాక్సిస్. ఈజీ ఏమో మనకి యాక్సిస్లో ఉంటుంది. దే విల్ బీ మోర్ దెన్ రిపిల్డ్ బై రిమైనింగ్ దీస్ 3 d ఆర్బిటాల్స్ dxy, dyz, dzx అండ్ T2z ఆర్బిటాల్స్ dxy, dyz అండ్ dzx T2z ఆర్బిటాల్స్. అంటే ఈజీ అండ్ dz స్క్వేర్ dxy, dyz, dzx T2z ఆర్బిటాల్స్ directed between the ligands. Consequently, energy of the 2 easy orbitals increases much more than the energy of the 3 T2z orbitals. Thus, the 5d orbitals split into 2 groups of different energies. The 5d orbitals అనేవి స్ప్లిట్ అవి ఇంటూ 2 groups of different energies. 2 groups అనేవి డిఫరెంట్ ఎనర్జీస్ కింద మనకి ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మచ్ మోర్ దాన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఆక్టాహెడ్రల్ ఫీల్డ్. దీనికి ఎలా చూపిస్తామంటేనండి, ఆక్టాహెడ్రల్లో ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూస్తామండి. అంటే ఆక్టాహెడ్రల్ ఫీల్డ్ అనేది మనం ఇలా చూస్తామండి. ఫస్ట్లో మెటల్ అనేది ఉంటుంది, చుట్టూ మనకి 6 ligands అనేవి ఉంటాయి. ఓకే, ఎక్స్ వై జెడ్. ఓకే, XYZ యాక్సిస్ని మనం ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, దీంట్లో ఇది ఎక్స్. ఓకే, ఇది మనం ఎలాగా
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి డయాగ్రామ్, దీనేమో ఎక్స్ అని చూపిస్తాం, దీనేమో వై అని చూపిస్తాం. ఓకే, ఎక్స్ వై అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుంది, జెడ్ అవుతుంది. మనకి లాటరల్ అంటే ఈక్వటోరియల్ మోడల్ అన్నమాట. ఓకే, కొంచెం వంగి ఉంటుంది జెడ్ యాక్సిస్. మధ్యలో మెటల్ ఐటమ్స్ ఉండి మనకి చుట్టూరు 1 2 3 ఓకే 4 5 6 లైగెండ్స్ అనేవి ఉన్నాయండి. ఇలా మనం ఈ మాలిక్యూల్కి రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఓకే, అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్లో మనకు మెయిన్గా ఇలా మనకి ప్రతిదీ జరుగుతుంది అన్నమాట. అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్గా మనం చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆక్టాహెడ్రల్ ఫీల్డ్. ఓకే, ఆక్టాహెడ్రల్ ఫీల్డ్ కనుక మనం ఇలా మెటల్స్ ఉన్నాయని చెప్పాం. ద అప్రోచ్ ఆఫ్ లైగెండ్స్ ఈజ్ కన్సిడర్ యాజ్ 2 steps ప్రాసెస్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇది 2 steps కింద రిప్రజెంటేషన్ చేస్తాం. ద అప్రోచ్ ఆఫ్ లైగెండ్స్ ఈజ్ కన్సిడర్ యాజ్ 2 steps ప్రాసెస్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ లైగెండ్స్ అప్రోచ్ ద మెటల్ అయాన్ స్పెరికల్లీ. ఓకే, ఫస్ట్ స్టెప్లో కన్సిడర్ యాజ్ 2 step ప్రాసెస్ అని చెప్పాం. ఎలా జరుగుతుందండి, ఇన్ ద ఫస్ట్ స్టెప్ మన ఫస్ట్ స్టెప్లో ఇట్ ఈజ్ అస్యూమ్డ్ దట్ లైగెండ్స్ అప్రోచ్ ద మెటల్ అయాన్ స్పెరికల్లీ. అస్యూమ్డ్ దట్ లైగెండ్స్ అప్రోచ్ ద మెటల్ అయాన్ స్పెరికల్లీ. దట్ ఈజ్ అంటే మనకు 180 degrees యాంగిల్ ఉందనుకోండి, మనకి ఎలా అప్రోచ్మెంట్ జరుగుతుందో అలా మనకి దీంట్లో మనం చూస్తాం. అప్రోచ్ ద మెటల్ అయాన్ స్పెరికల్లీ, దట్ ఈజ్ ఎట్ an equal distance from each of the d orbitals. ఈక్వల్ డిస్టెన్స్ అనేది మనం చూస్తామట. ఓకే, నెక్స్ట్ వన్ దిస్ స్టేజ్ all the d orbitals are raised in energy by the same amount, that is the 5d orbitals remain degenerate. అంటే ఈ స్టేజ్లో కనుక చూస్తే డి ఆర్బిటాల్స్ అనేవి ఎనర్జీ లెవెల్స్లో రైజ్ అవుతున్నాయండి. మనకి 5d ఆర్బిటాల్స్ కదా మనం చూస్తున్నాం, రిమైనింగ్ డీజనరేట్. ఒకటేమో రైజ్ అవుతుంటే ఒకటేమో డీజనరేట్ అవుతుంది. ఇన్ ద సెకండ్ స్టెప్ ద స్పెరికల్ ఫీల్డ్ లీడింగ్ టు స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. సెకండ్ స్టెప్ ఏమవుతుంది, మనకి స్పెరికల్గా స్ప్లిట్ అవుతుంది, అంటే ఈక్వల్గా మాట మెయిన్లీ. ఓకే, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాగ్రామ్ కనుక కన్సిడర్ చేసామనుకోండి, డీజనరేట్ ఆర్బిటాల్ స్టేజ్ 5, స్టెప్ 1, స్టెప్ 2. ఓకే, 2 స్టెప్స్లో జరుగుతుంది. 2 స్టెప్స్లో డీజనరేట్ ఆర్బిటాల్స్ డీజనరేట్ ఆర్బిటాల్స్లో మనకి స్టెప్ 1 మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను ఏది ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందని T2Z ఈజీ. ఓకే, డీజనరేట్ ఆర్బిటాల్స్. ఓకే, ఇలా పైకి వెళ్ళింది. ఇది గ్రౌండ్ స్టేటు, ఎగ్జైటెడ్ స్టేటు అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ స్ప్లిట్టింగ్ టూ స్టేట్స్. ఓకే, ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2. ఇది ఒక స్టేజ్, ఇది స్టెప్ 2, ఇది స్టేజ్ 5. ఓకే, ఈ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థమైంది. ఓకే, 2 యాక్సిస్ ఉన్నాయి, T2Z ఈజీ. T2Zలో dxy dz ఉంది, ఈజీలో dx² y² dz² ఉంది. ఈ రెండింటికి మధ్య యాంగిల్ అంతా 0.6 యాంగిస్ట్రమ్, నెక్స్ట్ 0.4 యాంగిస్ట్రమ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ అంటే మెటల్ లైగెండ్ ఉంటుంది, చుట్టూ స్ట్రాంగ్ లైగెండ్స్ అండ్ వీక్ లైగెండ్స్ అనేవి ఉంటాయి. ద కోఆర్డినేషన్ నెంబర్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఈజ్ 4 ఇన్ టెట్రాహెడ్రల్ ఫీల్డ్. ద లైగెండ్స్ అప్రోచెస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. The coordination number in tetrahedral complexes is 4. In tetrahedral field, the ligands approach in a different way. Thus, the ligands. These are mainly tetrahedral. Coordination number is 4. Okay. దీంట్లో ఈ ఫీల్డ్లో లైగెండ్స్ అనేవి డిఫరెంట్ వేస్గా అప్రోచ్ అవుతున్నప్పుడు దీంట్లో ఇంట్రాక్షన్ అనేది T2Z dxy dz dzx ఆర్బిటాల్స్కి మనకి క్లోజ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది అప్రోచింగ్ లైగెండ్స్, క్లోజ్ టు ద డైరెక్షన్
మనకి డైరెక్షన్ అనేది క్లోజ్గా జరిగి లైగెండ్స్లో మనకి ఈజీ ఆర్బిటాల్స్ అనేవి రెండిట్లకి అప్రోచ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. dx square, y square and dz square orbitals lying between the ligands. Thus here the 3 t to z orbitals are of higher energy and the 2 z orbitals are of lower energy. Thus although the t orbitals split into 2 groups. ఓకే, మనకి డీజనరేట్ ఆర్బిటల్స్ కింద ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్ తీసుకుని మనం ఇలా ఒక పెద్ద లైన్ తీసుకుని మనకి గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్, స్టేజ్ 1 స్టేజ్ 2. ground state are stage 1, excited states are stage 2. Ground state indicated with degenerate orbitals, these are stage 5. 2 stage sets are available, T2Z or EZ. ఓకే, మనకి dxy, dyz, dzx, T2Z కిందేమో EZ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. మనకి అదే కనుక స్ప్లిట్టింగ్ ఆఫ్ d orbitals in square planar complexes. Crystal field theory does not consider the square planar complexes as of new one but as one derived from the octahedral field. By withdrawing the 2 trans ligands located along the z-axis, that is nearly 4 ligands are placed along x and y axis. క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో దీనికి కన్సిడర్ చేయలేము, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్లో మాత్రమే స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్ని మనకి అబ్జర్వ్ చేస్తుందని మనం చెప్తాం. Complexes as of new one but as some derived from the octahedral field. By withdrawing the 2 trans ligands located along the z-axis, that is nearly 4 ligands అనేవి x and y axisలో ఉంటాయి. మనకి ఒక కొత్త లేదా మోర్ దెన్ అనేవి ఆక్టాహెడ్రల్ ఫీల్డ్లో 2 ట్రాన్స్ లైగెండ్స్ అనేవి లొకేట్ అయ్యి ఉంటాయి. అది ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద మాత్రమే 4 లైగెండ్స్ కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. 2 ట్రాన్స్ లైగెండ్స్, 2 ఆర్ నార్మలీ లైగెండ్స్. ఓకే, ఇఫ్ ద ligand lying on the z-axis are moved away, the remaining ligand in the xy plane. ద లైగెండ్స్ అనేవి మనం ఊహించుకున్నాం జెడ్ యాక్సిస్ మీద అండ్ రిమైనింగ్ లైగెండ్స్ వై యాక్సిస్ మీద లొకేట్ అయ్యి ఉన్నాయని మనం ఊహించుకున్నాం అన్నమాట. ఇమేజినరీ పార్ట్ repelled to a great extent from the ligands. Then in case of octahedral structure, this will increase the energy of the d orbitals in xy plane, that is dx square and dxy orbitals. ఓకే, దీంట్లో లైగెండ్స్ అనేవి ఇన్ కేస్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ని కలిగి ఉండడం వల్ల ఇవి ఎనర్జీని ఇంక్రీజ్ అవుతాయండి డి ఆర్బిటాల్స్ అనేవి. XY ప్లేన్లో మనం చూపిస్తే దాన్ని డిఎక్స్ స్కేర్, వై స్కేర్ అండ్ డిఎక్స్వై ఆర్బిటాల్స్ కింద రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, ఇలా డయాగ్రామ్ అండి. ఫస్ట్ వన్ స్టేజ్ 1 స్టేజ్ 2 కింద ఉంటుంది. ఓకే, మెటల్ అనేది మధ్యలో ఉంటుంది, చుట్టూ లైగెండ్స్ ఉంటాయి, ఎక్స్ అండ్ వై యాక్సిస్ అంటే మనకు కనిపించి ఉంటాయి, కనిపించలేనివి ఉంటాయి. ఓకే, ఈ దీంట్లో ఏమవుతుంది, మన గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్ అనేది ఉంది. గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, గ్రౌండ్ స్టేట్ నుంచి మనకి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు మనకి డిఎక్స్ స్కేర్, డిజెడ్ స్కేర్ అండ్ డివై స్కేర్, డిజెడ్ఎక్స్ ఇలా మనం చూస్తామన్నమాట డిజనరేట్ ఆర్బిటాల్స్ అనేవి. ఓకే, దీంట్లో డిఎక్స్ స్కేర్, వై స్కేర్ కింద డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్ మళ్ళీ ఈజీ అనేది 2 స్ప్లిట్స్ అనేవి జరుగుతాయి, T2Z అనేది 2 స్ప్లిట్స్ అనేవి జరుగుతాయి. అంటే ఈజీ అనేది 2 విధాల కింద డివైడ్ అయ్యి ఉంటుందండి. సో మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, సో మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ అప్రోచ్డ్ టు ద డి సబ్షెల్. ఓకే, డిఎక్స్ స్కేర్, వై స్కేర్, డిఎక్స్ స్కేర్, వై స్కేర్ అండ్ డిజెడ్ స్కేర్, డిఎక్స్వై, డిజెడ్ స్కేర్, డివైజెడ్, డిఎక్స్వై, డిజెడ్ఎక్స్ అండ్ డివైజెడ్, డిజెడ్ఎక్స్. ఓకే, ఇలా రిప్రజెంటేషన్ అనేది మనం చెప్తాం అన్నమాట క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్లో. ఓకే, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్లో మనం అప్రోచ్మెంట్ అనేది మనం ఇలా చెప్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం చూసుకున్నట్లయితే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అడగకుండా మనకి ఏ క్వశ్చన్ ఉండడం జరగదు. ఓకే, ఇది క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క మెయిన్ థింగ్ మాట. స్ప్లిట్టింగ్ అనేది ఫస్ట్ ఇలా జరుగుతుంది, తర్వాత అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్లో మనకి ఇలా జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనల్గా
దీని యొక్క స్ప్లిట్టింగ్ అనేది ఇలా జరుగుతుందని మనం చెప్తాం అన్నమాట. ఓకే.